అగ్ని ప్రమాదం జరిగింది మెడికవర్ హాస్పిటల్. మేడ్చల్ జిల్లా షామీర్పేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అలియాబాద్ చౌరస్తాలోని ఈ ఆలయంలోకి 3 వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 70 లక్షల విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలతో పాటు 80,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్, షామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా 3 జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో వాళ్ళు టీమ్గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలాపు నీలయ్య అలియాస్ అనిల్, ఇతను 24 సంవత్సరాలు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు. గుండ్లపోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు. A2 చింతాడ శ్రీను, 22 years, ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను. థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ, ఇతను రిసీవరు. A1, A2 టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్,